నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీవారి సేవలో ప్రముఖులు, స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఎస్ఎం కృష్ణ, ఆర్బీఐ గవర్నర్. దేశ పౌరులకు పాస్పోర్టు సేవలను సులభతరం చేస్తాం. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశంలో 77 పాస్పోర్టు సేవా కేంద్రాలు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ వెల్లడి. తెలంగాణపై ఏకాభిప్రాయం సాధ్యం కాదు. కమిటీలు, ఎస్ఆర్సీలతో కేంద్రం కాలయాపన చేస్తోంది. నిజామాబాద్ ఎంపీ మధు యాష్కి. హైకమాండ్ తనకు అన్యాయం చేయదు. ఏ పదవిలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటా. తిరుపతి శాసనసభ్యులు చిరంజీవి. వార్తల్లోని వివరాలు. భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆర్బీఐ గవర్నర్కు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో సుబ్బారావు కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. ఏడుకొండలవాడి పాదాల చెంత 7 పాస్పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ స్పష్టం చేశారు. తిరుపతి పాస్పోర్టు సేవా కేంద్రంతో పాటు రాష్ట్రంలోని మిగిలిన 6 ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాంతీయ పాస్పోర్టు సేవా కేంద్రాలను శుక్రవారం స్థానిక మహతి కళాక్షేత్రంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఎం కృష్ణ మాట్లాడుతూ ప్రజలకు పాస్పోర్టు సేవలను సులభతరం చేసేందుకు ఈ సేవా కేంద్రాలు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. దేశంలో పాస్పోర్టు పొందేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పాస్పోర్టు సేవలను విస్తృతం చేయడానికి సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాదిలో 33 పాస్పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేశామని, వచ్చే ఏడాది మార్చిలోపు 77 కేంద్రాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఉన్నామని తెలిపారు. హైదరాబాద్లోని బేగంపేట, అమీర్పేట, టోలీ చౌక్తో పాటు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, నిజామాబాద్లో నూతనంగా పాస్పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే భీమవరం, కరీంనగర్లో మినీ పాస్పోర్టు కేంద్రాలను మొదటగా ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా మినీ పాస్పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు రఘువీరారెడ్డి, గల్లా అరుణకుమారి, టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఎంపీలు మధు యాష్కి గౌడ్, చింతామోహన్, లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యేలు చిరంజీవి, రవి, సత్యనారాయణ, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. In demand for passport and other miscellaneous services. The number of passport applications at the national level has doubled since 2000. In Andhra Pradesh, the demand for passport services has been rapidly growing in the recent past. I am happy at the progress achieved so far in the implementation of this very ambitious project. తిరుపతి పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. శుక్రవారం స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్డులోని పాస్పోర్ట్ సేవా కేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రఘువీరారెడ్డి, గల్లా అరుణకుమారి, టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపురాజు, ఎంపీలు చింతామోహన్, మధు యాస్కి గౌడ్, లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యేలు చిరంజీవి, రవి హాజరై రిబ్బన్ కత్తిరించి పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను గురించి కేంద్ర మంత్రి ఆరా తీశారు. ప్రజలకు అందిస్తున్న సేవలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్, జాయింట్ కలెక్టర్ విజయమోహన్, అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు, ఆర్డీఓ ప్రసాద్, కమిషనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం రాత్రి తిరుమల చేరుకున్న మంత్రి శుక్రవారం ఉదయం ప్రారంభ వీఐపీ బ్రేక్లో స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన పాస్పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం రేణుగుంట విమానాశ్రయంకు విచ్చేసిన ఆయన అక్కడి నుండి నేరుగా తిరుమలకు వెళ్లారు. రాత్రి అక్కడే బస చేసి
ఉదయం ప్రారంభ విరామ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఉన్నతాధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. హైకమాండ్ తనకు అన్యాయం చేయదని, ఏ పదవి ఇచ్చినా తాను ప్రజలకు అందుబాటులోనే ఉంటానని తిరుపతి శాసనసభ్యులు చిరంజీవి పేర్కొన్నారు. ఒక్కరోజు పర్యటన కోసం శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పదవికి ఇంకా సమయం పడుతుందని, ఈ విషయంలో తనకు ఎలాంటి ఆవేదన లేదని ఆయన అన్నారు. తన ఎమ్మెల్యేలలో మాత్రం అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని చిరంజీవి అంగీకరించారు. పార్టీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే సమన్వయ కమిటీ ఏర్పాటైందని, ఇది ఎవరిని టార్గెట్ చేసేది కాదని చిరంజీవి పేర్కొన్నారు. ఒక ఇండివిజువల్ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద ఎత్తున సమన్వయ కమిటీ వేస్తారని అనుకోను. ఇది ప్రజలకి త్వరితగతిన వాళ్ళ సమస్య పరిష్కరించే దిశగా బెస్ట్ సుపరిపాలన ఎలా అందివ్వాలి అన్న దాని మీదే ఇలాంటి కమిటీలు వేస్తారు తప్ప ఎవరో వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని వేస్తారు అని అనుకున్నది అవాస్తవం. హైకమాండ్ అన్నది ఎవరికి ఏది అన్యాయం చేయదు. ఎవరికి ఎప్పుడు ఏ రకమైనటువంటి సముచిత స్థానం ఇవ్వాలి, ఏ గౌరవం ఇవ్వాలి అన్నది బాగా వాళ్ళకి తెలిసే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరికి అన్యాయం చేయరని, ఇది ఆలస్యం అని కాదు, ఆ సమయం ఇంకా రాలేదనో సమయోచితంగా వాళ్ళు ఆ యొక్క స్థానం కల్పిస్తారు అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. కాబట్టి అసహనానికి కానీ ఆవేదనకు కానీ ఏమాత్రం లోనవ్వలేదని తెలియదు. తెలంగాణ సమస్యపై కమిటీలు, ఎస్ఆర్సీల పేరుతో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు మధు యాస్కిగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతిలోని పాస్పోర్ట్ సేవా కేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు మధు యాస్కిగౌడ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చేది తెచ్చేది తామేనంటున్న కాంగ్రెస్ ఇవ్వకపోతే చచ్చేది కూడా కాంగ్రెసేనని తెలిపారు. తెలంగాణపై ఏకాభిప్రాయం సాధ్యం కాదని, ప్రభుత్వం పార్టీలను సమన్వయపరచడానికే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సమస్య పరిష్కారం కాదని, తెలంగాణ ఇవ్వనంత కాలం తెలంగాణ ప్రాంతాలలో కాంగ్రెస్కు గడ్డుకాలమేనని పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు శూన్యమేనని జోషిన్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ విషయంలో 2 నాలుకల ధోరణిని అవలంబిస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు అనుకూలంగా ఉంటే ఉప ఎన్నికల్లో ఏ పార్టీకైనా విజయ అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో మంత్రులుగా ఉంటూ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తే పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నంత కాలం మా పార్టీకి పరిస్థితులు చాలా గడ్డుగా ఉంటాయి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ 2 నాలుగులతో తెలుగుదేశం ఉన్నంత కాలం తెలంగాణ పైన వెనక్కి తీసుకొని మాటించాక తెలుగుదేశం పార్టీ సో ఈ కారణాలతోటి అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్లస్ కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీకి కూడా అక్కడ స్థానమే లేదు. సో మిగిలింది ఇంకా జేఏసీ, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఇవన్నీ ఉన్నాయి. పొలిటికల్ జేఏసీలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఐక్యంగా పూర్తి చేస్తారా, విడివిడిగా చేస్తారా, దాన్ని బట్టి విజయ అవకాశం. రైతుల సంక్షేమం పట్ల కిరణ్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే బాబు ఆరోపించారు. జిల్లా రైతాంగ సమస్య పరిష్కారం కోసం శుక్రవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి కిరణ్ సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్కే బాబు మాట్లాడుతూ, వ్యవసాయమే దండగా అన్న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దెదింపి రైతులకు ఆపద్బాంధవుడైన దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ ఆశయాలను కిరణ్ సర్కార్ వమ్ము చేస్తోందని ఆరోపించారు. రైతే దేశానికి వెన్నెముక అన్న విశ్వాసంతో రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్, రుణాల మాఫీ, సబ్సిడీ విత్తనాల పంపిణీ, కొత్త రుణాల మంజూరు ఇలా ఎన్నో కార్యక్రమాలను అందుబాటులోనికి తీసుకువచ్చి రైతు పక్షపాతిగా నిలిచిన వైఎస్ఆర్ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రైతులకు వెనుదండగా నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పిలుపు మేరకు దశవారీ ఆందోళనలను చేపడుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 9 గంటల ఉచిత కరెంట్ సరఫరా చేసి గిట్టుబాటు ధర కల్పించాలని, లేని పక్షంలో పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు విభాగం నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతి నగర కమిటీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ రైతులకు మద్దతుగా ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ రోజు వ్యవసాయం దండగా అన్న రోజులు ఆ ప్రభుత్వాన్ని పాదయాత్రతో రైతులకు వెన్నుదన్నగా నిలిచి ఆ ప్రభుత్వాన్ని కూల్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత అధికారంలోకి వచ్చి రైతులకు ఉచిత విద్యుత్తు, రుణాల మాఫీ, జలయజ్ఞం పేరుతో ఎన్నో మేళ్లు చేసిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఒక్కరోజు పర్యటన నిమిత్తం తిరుపతిలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి తిరుపతికి విచ్చేసిన శాసనసభ్యుల చిరంజీవికి స్థానిక ప్రజలు సమస్యలతో స్వాగతం పలికారు. శుక్రవారం స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహంలో స్థానిక శాసనసభ్యులు చిరంజీవిని ప్రజలు కలిసి సమస్యలను విన్నవించుకున్నారు. తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలను సమర్పించారు. టీటీడీ కాంట్రాక్టు వర్కర్స్, మఠం భూముల బాధితులు, స్థానిక ప్రజలు వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సమస్యలను విన్న చిరంజీవి సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో అర్జీదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పద్మావతి అతిథి గృహం ముందు ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమ శిబిరాన్ని ఎమ్మెల్యే చిరంజీవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సైకం జయచంద్రారెడ్డి, ఊకా విజయ్ కుమార్, పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, రామ్ భూపాల్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చిరంజీవి పాల్గొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే చిరంజీవి తిరుపతి పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని కాలనీలను సందర్శించారు. ముందుగా కేంద్ర మంత్రి ఎస్ఎం కృష్ణతో పాటు పాస్పోర్టు సేవా కేంద్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిరంజీవి అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుని పార్టీ నాయకులతో, నగరపాలక సంస్థ అధికారులతో ప్రజా సమస్యలపై వేర్వేరుగా చర్చలు జరిపారు. నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన అదనపు భవనాలను ప్రారంభించారు. చెన్నారెడ్డి కాలనీ వెళ్లిన చిరంజీవి ప్రజా సమస్యలను తెలుసుకుని వారి నుండి వినతి పత్రాలను స్వీకరించారు. స్థానిక విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొర్లగుంట డివిజన్ పరిధిలోని కొత్తపల్లి వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు చిరంజీవి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ చింతామోహన్, కమిషనర్ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు సైకం జయచంద్రారెడ్డి, డాక్టర్ హరిప్రసాద్, ఊకా విజయ్ కుమార్, ఎన్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జిల్లాలో ప్రధాన పంటలైన చెరుకు, మామిడి, టమోటా పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఉద్యమాలు చేసినా ప్రయోజనం లేదని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా నాయకురాలు గాయత్రీదేవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సరుకుల ధరలు 10 రెట్లు పెంచిన ప్రభుత్వం బియ్యం కిలో ₹1 ఇచ్చి మోసం చేస్తోందని విమర్శించారు. వెంటనే రైతులకు గిట్టుబాటు ధర కల్పించి నిత్యావసర ధరలు తగ్గించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్, కేఆర్ రవి, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. రైతులకు ఎనలేని సేవా అందగలిగించినటువంటి ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఈనాడు నాయకులు మరి కేవలం నాటకాలు ఆడుతూ, డ్రామాలు ఆడుతూ, కేవలం మరి కార్యకలాపాలకు, రాజకీయ పోస్టులకు, ఆ పదవులకు మాత్రమే బానిసలై ఉంటూ ప్రభుత్వంలో ఉండేటటువంటి రాజకీయ నాయకులు రైతుల యొక్క సంక్షేమం కానీ, గిట్టుబాటు ధరలు కానీ, వారి యొక్క ఇబ్బందులు కానీ, కావాలంటే రైతులు పోయి పోలీస్ స్టేషన్ లో విత్తనాలు తీసుకునేటటువంటి స్థాయికి ఈ పొద్దు ప్రభుత్వాన్ని నేతలు చూస్తూ ఉన్నారు. గాలి ముద్దుకృష్ణనాయుడు ఒత్తిడితోనే తనను పార్టీ నుండి బహిష్కరించారని జిల్లా యువత మాజీ అధ్యక్షుడు విజయబాబు ఆరోపించారు. పార్టీ ఇచ్చిన షోకాజు నోటీసుకు విజయబాబు ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందిన జిల్లా టీడీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దు చేస్తూ పార్టీ నుండి బహిష్కరించిన విషయం విదితమే. దీనిపై తీవ్రంగా స్పందించిన విజయబాబు శుక్రవారం పుత్తూరు పట్టణంలో తన వర్గీయులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. గాలి ముద్దుకృష్ణనాయుడు పదవీకాంక్షతో కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ముద్దుకృష్ణనాయుడు ఒత్తిడి వల్లే జిల్లా పార్టీ తనపై బహిష్కరణ వేటు వేసిందని,
ఎవరు బహిష్కరించినా తాను తెలుగుదేశం పార్టీ అభిమానిగానే కొనసాగుతానని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో విజయబాబు వర్గీయులు, హేమాద్రి నాయుడు, రవి నాయుడు, బాలాజీ నాయుడు, గిరినాయుడు తదితరులు పాల్గొన్నారు. కనీసం వాళ్ళు ఇచ్చిన షోకాజీకి 100% నేను ఇచ్చిన సమాధానం వాళ్ళు తృప్తి చెందుండాలా, చెందకుండా పోవడం అనేది ఇది పూర్తిగా కుట్ర తప్పితే ఏ పరిస్థితుల్లో ఈ యొక్క పార్టీ నా కోసం అనేది కాకుండా ఆయన కోసం ఈరోజు నన్ను సస్పెండ్ చేయడం బాధాకరమైన విషయం. 2009 నుంచి 2011 వరకు కూడా తెలుగుదేశంలో ఉండే నాయకులు కూడా కనుమరుగైపోయినారు. తెలుగుదేశం కోసం ఉన్నటువంటి వాళ్ళు 80 నుంచి ఉన్నటువంటి నాయకులందరూ కూడా కనుమరుగైపోయినారు. నేను ఒకటే అంతో ఇంతో తెలుగుదేశం పార్టీకి విలువను కాపాడుతూ ఉండేది. నన్ను కూడా ఈరోజు ఆయన మాట విని బహిష్కరించడం చాలా బాధాకరమైన విషయంగా ఉంది నాకు. జిల్లాలో టీబీ వ్యాధి 86% నిర్మూలించడం జరిగిందని జిల్లా టీబీ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్ తెలిపారు. శుక్రవారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ వెంకటప్రసాద్ జిల్లాలోని టీబీ వ్యాధి నివారణ సిబ్బంది, రైస్ సేవా సంస్థ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 86% టీబీ నివారించడం జరిగిందని, మిగిలిన శాతాన్ని కూడా సకాలంలో నిర్మూలిస్తామన్నారు. మందులు క్రమం తప్పకుండా వాడడం ద్వారా వ్యాధిని అదుపు చేయవచ్చునని పేర్కొన్నారు. మందులు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని ఆసుపత్రులు, పీహెచ్సీ సెంటర్లు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి రక్త పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకోసం అన్ని పీహెచ్సీలో రక్త పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైస్ ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. టీవీ ప్రోగ్రాము ఇప్పటికీ ఈ క్వార్టర్కి 75% అచీవ్ అయ్యారు. ఇంకా 10%కు ఈ మంత్ ఎండింగ్కి అచీవ్ అవ్వాలని ఈ సమావేశంలో కోరుచున్నాను. ఎస్పెషలీ ముఖ్యంగా ఏమంటే ఫీల్డ్లో ప్రతి సెక్టార్ మీటింగ్లోనూ, ఆశా మీటింగ్స్లోనూ, ప్రతి ఆశా సెక్టార్ మీటింగ్లో టీబీ కేసెస్ డిఎంసీస్కి రెఫర్ చేసి గల్లా ఎగ్జామిన్ చేయాలా. కాఫ్ మోర్ దెన్ 2 వీక్స్, ఫీవర్ మోర్ దెన్ 2 వీక్స్ ఉన్న ప్రతి ఒక్కరికి గల్లా ఎగ్జామిన్ చేసి గల్లలో కానీ టీబీ బెసిల్ ఉంటే టీబీ మందులు 6 months వాడేటట్లు చర్యలు తీసుకోవాలా. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభల్లో చేసిన తీర్మానాలను సాధించుకోవడానికి ఏఐటీయూసీ కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి హర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన ఆటో వర్కర్స్ యూనియన్ 2వ జిల్లా మహాసభలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభ తీర్మానాలను హర్నాథ్ రెడ్డి ప్రకటించారు. ఆటోల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో 10% నిధులు ఆటో కార్మికులకు కేటాయించి సమగ్ర సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన 155, 213, 108 జీవోలను రద్దు చేయాలని, ఆటో డ్రైవర్లపై ఆర్టీసీ, రవాణా, పోలీసు అధికారులు పెడుతున్న అక్రమ కేసులను, అధిక జరిమానాలను అరికట్టాలని అన్నారు. ప్రధానంగా జాతీయ బ్యాంకుల ద్వారా లేదా పావలా వడ్డీలకు రుణాలు, అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పలు తీర్మానాలు చేయడం జరిగిందని తెలిపారు. తీర్మానాలను పూర్తి స్థాయిలో సాధించుకోవడానికి ఆటో కార్మికులు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నూతన కమిటీని జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి ప్రకటించారు. అధ్యక్షులుగా పిఎల్ నరసింహులు, కోశాధికారిగా శంకర్తో పాటు 15 మందిని ఉపాధ్యక్షులుగా, 10 మందిని కార్యదర్శులుగా, మరో 32 మందిని కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని మురళి చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా మహాసభ నిన్న తిరుపతిలో జరిగింది. ఈ మహాసభలో నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ జిల్లా నూతన కమిటీ అధ్యక్షులుగా పిఎల్ నరసింహులు, అదేవిధంగా యూనియన్ ప్రధాన కార్యదర్శిగా మురళి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా 10 మంది కార్యదర్శులు, 10 మంది ఉపాధ్యక్షులు, కోశాధికారి, ఇంకొక 50 మంది జిల్లా కౌన్సిల్ సభ్యులు కూడా ఎన్నుకోవడం జరిగింది. కేబినెట్ హోదాలో పదవిలో కొనసాగిన చెవిరెడ్డిని విమర్శించే నైతిక అర్హత చిరంజీవి అనుచరులకు లేదని చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రగోపి హితవు పలికారు. చెవిరెడ్డికి మతి స్థిమితం లేక చిరంజీవిపై విమర్శలు చేస్తున్నారని, చిరంజీవి అనుచరులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రతి విమర్శగా శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక 4 కాళ్ల మండపం వద్ద చిరంజీవికి పంగనామాలు పెట్టిన ఫోటోను ముద్రించిన బ్యానర్ను ప్రదర్శనగా తీసుకెళ్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రుద్రగోపి మాట్లాడుతూ సామాజిక న్యాయం అంటూ ప్రజల ముందుకొచ్చిన చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడమేనా సామాజిక న్యాయం అని ఎద్దేవా చేశారు. నగర ప్రజల్ని మోసం చేసిన చిరంజీవి ఈసారి వార్డు సభ్యులుగా కూడా గెలవలేరని, ఆయన ప్రజలకు నగరానికి చేసిన సేవలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, వైఎస్ అభిమానులు పాల్గొన్నారు. ఒక జెడ్పీటీసీగా, ఒక తుడా సంస్థ అధ్యక్షుడిగా, టీటీడీ బోర్డు మెంబర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల కోసం
ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీని గడగడలాడుతున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒకరే అనేసి చెప్తాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అనేసి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు దేశంలో బలమైన విద్యార్థి సంస్థను ఏర్పాటు చేయడమే నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాస్ ధ్యేయమని ఆ యూనియన్ జిల్లా ఎన్నికల అధికారి ఎల్లోబాబు పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరులో ఆర్ఓ మీడియాతో మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ జాతీయ ఇన్ఛార్జి రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఎన్ఎస్యుఐ పనిచేస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ మొదలైందని, కొత్తగా 75 లక్షల మంది యువత సభ్యత్వం తీసుకున్నారని, జిల్లాలో సుమారు 15,000 మంది లక్ష్యంగా సభ్యత్వాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఎన్ఎస్యుఐ ఎన్నికలు జనవరి నెలలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీ గణపతి సచ్చిదానంద దత్త జ్ఞాన బోధ సభ ఆధ్వర్యంలో డిసెంబర్ 24వ తేదీ నుండి వారం రోజుల పాటు మహాభారతంలోని సభా పర్వాన్ని సప్తాహంగా చేయనున్నామని నిర్వాహకులు శ్రీకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాభారతంలోని 18 పర్వాలను ప్రజలకు అందించాలనే సంకల్పంతో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సహకారంతో నెలకో పర్వం చొప్పున సప్తాహం చేస్తున్నామని, ఇందులో భాగంగా డిసెంబర్ 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు స్థానిక శ్రీ అన్నమాచార్య కళామందిరంలో సప్తాహం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఈఓ వెంకటరామరెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అలాగే నగర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రుక్మిణి కళ్యాణాన్ని కూడా జరిపిస్తున్నామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో నిర్వాహకులు ఉపేంద్ర, మోహన్ రెడ్డి, శశికుమార్, మల్లికార్జున్, పుల్లయ్య పాల్గొన్నారు. దత్త జ్ఞానబోధ సభ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సహకారంతో తిరుపతిలో గొప్ప గ్రంథం మహాభారతం. ఎన్ని పురాణాలు ఉన్నాయి, అన్ని పురాణాలు కూడా మహా అని లేదు. మహా అన్నది ఒక మహాభారతానికి ఉన్నది. మహాభారతం నుంచే అష్టాదశ శక్తి పురాణాలు, ఇతర పురాణాలు కూడా వచ్చాయి. అటువంటి గొప్ప గ్రంథాన్ని 18 పర్వాలని 18 నెలల పాటు తిరుపతి ప్రజలకు అందించాలని ఒక సదుద్దేశంతో మేము మన తిరుమల తిరుపతి దేవస్థాన సహకారం తీసుకొని అన్నమాచార్య కళామండపంలో సాయంకాలం 5:30 నుంచి 8 గంటల వరకు జరగకు నిర్ణయించుకున్నాము. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచి వారితో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ రెగ్యులర్ ఉద్యోగులకు 50,000కు జీతాలు పెంచిన యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులతోనే 6,263 ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఈ నెల 27వ తేదీన తిరుపతి సీఎండీ కార్యాలయాన్ని, కడప చీఫ్ ఇంజనీరు, టీఎల్ఎస్ఎస్ కార్యాలయాలను ముట్టడి చేస్తామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు నాగరాజు, గురుమూర్తి, హనుమంతరావు, అనిల్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది 6,223 ఉద్యోగాలకి. దీనివల్ల పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు పూర్తిగా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. మా ఎలక్ట్రిసిటీ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ ఏమిటంటే పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకే ఈ ఉద్యోగాలన్నీ ఇవ్వాలి, ఈ పనిచేస్తున్న వాళ్ళతోనే ఉద్యోగాలు భర్తీ చేయాలనేది మా యొక్క డిమాండ్. సీతమ్మ నగర్ వాసుల ఇళ్ల పట్టాల విషయంపై స్థానిక శాసనసభ్యులు చిరంజీవి చొరవతో కమిషనర్ను నియమించడం పట్ల సీతమ్మ నగర్ వినాయక దినసరి కూలీల వీకర్స్ సంఘం హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆ సంఘం గౌరవ సలహాదారు చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ ఏళ్ల తరబడి సీతమ్మ నగర్లో ఇండ్లు నిర్మించుకుని నిరుపేదలుగా జీవిస్తున్నారని, అయితే వారు గత కొంతకాలంగా ట్రస్టు వాళ్లతో ఇతరులతో తరచూ ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి శాశ్వత పరిష్కారం చూపడానికి ఎమ్మెల్యే చిరంజీవి, దేవాదాయ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు సానుకూలంగా స్పందించడం ఆనందదాయకమని కాలనీవాసుల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు ఉండూరు శ్రీనివాసరాజు, గుణశేఖర్, శరత్ బాబు, చలం, బాలాచారి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ఉన్నటువంటి మఠం భూములు, సీతమ్మ భూముల్లో అనేక వేల కుటుంబాలు కాపురాలు ఉంటున్నటువంటి విషయం అందరికీ విదితమే. అయితే ఆ భూముల్లో నివసిస్తున్నటువంటి ఇళ్లను ఎప్పటి నుండో మఠం సంబంధించినటువంటి అధిపతులకి కాపురాలు ఉన్నటువంటి పేదల మధ్య కోర్టు ద్వారాను ప్రత్యక్షంగాను వివాదాలు నడుస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టడం కోసం స్థానిక శాసనసభ్యులైనటువంటి చిరంజీవి గారు చొరవతో అన్నిటిపైన క్రమబద్ధీకరణ పేరుతో అందరికీ అనుకూలంగా ఉండే పద్ధతిలో ఎవరి నివసిస్తున్నటువంటి ఇళ్లను వారికి ఉండేలాగా ఒక చర్యలు తీసుకొని ఎవరైతే రిటైర్ అవుతున్నాడో
కమిషన్ రమణాచారి ద్వారా ఒక నూతన అనేటువంటి ఒక జాయింట్ కమిషన్ నియమించడం అనేటువంటిది చాలా హర్షించదగినటువంటి విషయం. శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని స్థానిక శాసనసభ్యులు చిరంజీవి ప్రారంభించారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో చిరంజీవికి స్వాగతం పలికారు. రేణిగుంట రోడ్డు కాటన్ మిల్ సమీపంలోని గొల్లవాని గుంటలో నూతనంగా నిర్మించిన అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని శుక్రవారం చిరంజీవి ప్రారంభించారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా చిరంజీవి ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి ఆ తర్వాత పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట ఎంపీ చింతామోహన్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో ఆలయ అధ్యక్షులు గోపి, గౌరవ అధ్యక్షుడు మోహన్, కోశాధికారి మణికంఠ, గురునాథ్, శివ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చిరంజీవి తిరుపతి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. తిరుపతి రూరల్ మండలం కొత్తపల్లిలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి చిరంజీవి హాజరయ్యారు. అయితే మార్గమధ్యంలో ఆయన వెళుతున్న సమయంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలింది. దీంతో అక్కడే ఉన్న ఏలుమలై అనే యువకుడు కరెంట్ షాక్కు గురయ్యాడు. స్థానికులు షాక్కు గురైన యువకుడిని రుయా ఆసుపత్రికి తరలించారు. కులం పేరుతో దూషించిన టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యంను అరెస్టు చేయాలని దీక్షకు దిగిన జీవీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ నాయక్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత 3 రోజులుగా స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగిన శంకర్ నాయక్ 4వ రోజు శుక్రవారం ఉదయం నుండి నిరవధిక దీక్షకు పూనుకున్నారు. 3 రోజులుగా చేపట్టిన దీక్షకు స్పందన రాకపోవడంతో పోరాటాన్ని ఉధృతం చేయడానికి నిరవధిక దీక్షకు దిగినట్లు శంకర్ నాయక్ పేర్కొన్నారు. అయితే శుక్రవారం సాయంత్రం పోలీసులు బలవంతంగా శంకర్ నాయక్ దీక్షను భగ్నం చేసి దీక్షను విరమింపచేశారు. ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం వాహన చోదకుల పాలిట శాపంగా తయారవుతోంది. నో పార్కింగ్, నో ఎంట్రీల పేరుతో వాహన చోదకుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాల్సిన పోలీసులే కొత్త సమస్యలను సృష్టిస్తూ వాహన చోదకుల్ని అసహనానికి గురి చేస్తున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనం గురువారం రాత్రి తిరుపతి లీలామహల్ కూడల్లో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఆడిన హైడ్రామాయే. హైదరాబాద్కు చెందిన 10 మంది అయ్యప్ప భక్తులు శ్రీవారి దర్శనార్థం సుమోలో తిరుపతికి వచ్చారు. తిరుమలకు వెళ్లే మార్గమధ్యంలో లీలామహల్ కూడలి వద్ద ఆ భక్త బృందం ప్రయాణిస్తున్న వాహనానికి బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ చాకచక్యంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా రోడ్డు పక్కన సుమోను ఆపేశాడు. ఆ పరిస్థితిలో రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని సుమో ఢీకొంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. అంతేకాకుండా సుమో ఢీకొనడంతో ద్విచక్ర వాహనం పాక్షికంగా దెబ్బతిన్న వాహన యజమాని కూడా పరిస్థితులను అర్థం చేసుకుని సర్దుకుపోయారు. అయితే కూడలిలో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లు అనవసరంగా పెద్ద రాద్ధాంతం చేసి భక్త బృందాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. జరిగిన విషయాన్ని వారికి సవివరంగా వివరించిన పోలీసు సిబ్బంది వారి మాటలను బేఖాతరు చేస్తూ కేసులు రాస్తామంటూ భక్త బృందంతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6-7 మంది కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకుని వారితో వాగ్వివాదానికి దిగారు. దీంతో రద్దీగా ఉండే కూడలిలో ట్రాఫిక్కు మరింత అంతరాయం ఏర్పడింది. ఢీకొన్నవారు వాహన యజమాని రాజీ పడ్డామని, పోలీసుల జోక్యం అనవసరమని ఆ భక్త బృందం మొత్తుకుంటున్నా కానిస్టేబుళ్లు వినకుండా సీఐను రప్పించి మరింత పెద్దది చేశారు. అయ్యప్పకు ఇరుముడి చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన తమ పట్ల ట్రాఫిక్ పోలీసులు దయనీయంగా వ్యవహరించారని బాధితులు వాపోయారు. ఉదయం నుండి ఉపవాసంతో తిరుమలకు వెళ్తున్నామని, తమను వదిలివేయాలని బ్రతిమలాడినా వారు పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ముడుపుల కోసమే పోలీసు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి తమను వేధించారని, పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలా జరుగుతుండడం విచారకరమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ వెంకటప్ప తప్పులను పట్టించుకోకుండా గుమిగూడిన స్థానికులపై చిందులేయడం గమనార్హం. హైదరాబాద్ నుంచి మండలకారి తీసుకుని కొండాపూర్ నుంచి బయలుదేరి లాస్ట్ సాటర్డే రోజు అయితే ఆర్డర్ సీట్కి వచ్చిన మీద మన అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయింది. తిరుపతి లాస్ట్ దర్శనం చేసుకుని ఇంటికి పోదామనేసరికి ఒకసారి చిన్న ప్రాబ్లం ఏదో అయిపోయేసరికి ఏంటంటే అందరూ వచ్చేసి ఏదో ఒకరు మాట్లాడుతుంది, ఇంకోటి పెద్ద ఇష్యూ అవుతుంది. అసలు మేము ఏం మాట్లాడలేదు, అసలు ఎవరు ఏం మాట్లాడుతారు, ఒక ఆయన వచ్చి ట్రాఫిక్ అంటారు, కానీ పోలీస్ అంటారు, ఏం మాట్లాడుతున్నారు మాకైతే ఏం అర్థమవుతుంది. మమ్మల్ని పక్కకు వచ్చారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. ఒక పోలీస్ అంటారు మీ కేసు రాస్తా అంటే, ఒక పోలీస్ అంటే వద్దంటారు, ఏమో మాట్లాడుతుంది, ఏం అర్థం కావట్లేదు మాకు. ప్రాబ్లం సడన్ గా బ్రేక్ ప్రాబ్లం అయిపోయింది. అయితే ట్రాఫిక్ లో ఉండేసరికి సిగ్నల్ గారు అయితే కొంచెం స్లోలే ఉండే, ప్లస్ ఇంకోటి మధ్యలోకి వెళ్ళిపోతే ఎవరికో గుర్తని చెప్పి సైడ్ చెప్పేసరికి ఇంకా అక్కడ కూడా ఎవరు లేకుండే బండి ఉండే కింద పడ్డది. బండి దానికి ఏం ప్రాబ్లం కాలేదు, అట్లా సేఫ్ సైడ్ లో ఉంది. బండి కూడా ఏం ప్రాబ్లం, ఇంత డ్యామేజ్ కూడా కాదు. అయిపోయారు, యాక్చువల్లీ డ్యామేజ్ కాలేదు. అయినా ఇంత చిన్న ప్రాబ్లం నేను షోరూమ్ చేయిస్తానని చెప్పి అతను కూడా ఓకే అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి పేద రోగులకు వైద్య సేవలు అందిస్తామని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీహరి, డాక్టర్ కృష్ణప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం పీలేరులో ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 300 మందికి పైగా రోగులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు, మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు వెంకటరమణ, నిరంజన్ బాబు, నాగేశ్వరరావు, ఉషశ్రీ, అన్నపూర్ణ, భరత్ పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి సేవలో ప్రముఖులు, స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఎస్ఎం కృష్ణ, ఆర్బీఐ గవర్నర్. దేశ పౌరులకు పాస్పోర్టు సేవలను సులభతరం చేస్తాం. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశంలో 77 పాస్పోర్టు సేవా కేంద్రాలు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ వెల్లడి. తెలంగాణపై ఏకాభిప్రాయం సాధ్యం కాదు. కమిటీలు, ఎస్ఆర్సీలతో కేంద్రం కాలయాపన చేస్తోంది. నిజామాబాద్ ఎంపీ మధు యాష్కి. హైకమాండ్ తనకు అన్యాయం చేయదు. ఏ పదవిలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటా. తిరుపతి శాసనసభ్యులు చిరంజీవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.